హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మనకి హైదరాబాద్ నుంచి నిమ్మల సాంబరాజు గారు ఈ 7.1 ఆస్ట్రా రిమోట్ కిట్తో 5.1 ఛానల్ యాంప్లిఫైర్ ఓవరాల్ సెటప్ అయితే ఆర్డర్ చేయడం జరిగిందండి. బాక్స్ అయితే ఆయన కోసం ఇలా థియేటర్ టైప్ బాక్స్ అయితే మనం డిజైన్ చేయడం జరిగింది. దీనికి జిప్ కంపెనీ ఊఫరు, జిప్ ట్వేటర్స్, అదేవిధంగా ఈ సెంటర్కి వచ్చినప్పటికి జిప్ కంపెనీ 2 ఫుల్ రేంజ్లో తీసుకోవడం జరిగింది. 6.5 ఇంచెస్ జిప్ కంపెనీ ట్వేటర్స్ అయితే ఇందులో వేయడం జరిగిందండి. ఇది థియేటర్ టైప్ బాక్స్, ఇది కంప్లీట్ ఫోము, ఎక్కడ కూడా వైర్లు గట్ట ఏమి మనకి ఉండవు. వెనక స్పీకర్ సాకెట్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క బాక్స్ సాకెట్ అనేది వెనక్కి హ్యాంగింగ్కి హుక్ కూడా వెనక్కి ఇచ్చేసాము. సో జస్ట్ మనం ఇలా గోడకి ఇలా హుక్కి హ్యాంగ్ చేసుకోవచ్చు. ఎటువంటి క్లిప్స్ కానీ ఏవి దీనికి కనిపించవు. చాలా చక్కగా బాక్స్ అయితే డిజైన్ చేయడం జరిగింది. కంప్లీట్ క్లాత్ మెటీరియల్ అయితే బాక్స్గా మనం యూజ్ చేస్తామండి. మన సబ్ వూఫర్ రెగ్యులర్గా JBL కంపెనీ 1500 వాట్ పీక్ పవర్ సబ్ వూఫర్ వాడతామండి. ఇదే సబ్ వూఫర్ బాక్స్. ఇది డెప్త్ వచ్చినప్పటికి 2 ఫీట్ డెప్త్ వరకు ఉంటుంది. మనకి జెట్ టైప్ సబ్ వూఫర్ బాక్స్ ఉంటుంది. బేస్ అనేది ఎక్స్ట్రాడినరీగా మనకు వస్తుంది. జనరల్గా మనం ఇచ్చే ప్రతి సెట్లో ఫస్ట్ పాజిటివ్ ఏంటంటే బేస్ అని చెప్పొచ్చండి. బేస్ ఒక రేంజ్లో ఉంటుంది. ఒక థియేటర్లో మనం మూవీస్ చూసినప్పుడు బేస్ ఏ విధంగా వస్తుందో, ఒక వైబ్రేటెడ్ బేస్ అనేది బేస్ ఉంటుంది. అలాగని మనం ఎక్కువ వాల్యూమ్ పెట్టడం వల్ల డిస్టర్బెన్స్ ఏమొస్తుందా అంటే ఏమీ రాదు. అదేవిధంగా యాంప్లిఫైర్లో మనం ఎలా డిజైన్ చేస్తామంటే ఎంత బేస్ పెట్టినప్పుడు కూడా మిగతా ఛానల్స్ అనేవి డిస్టర్బెన్స్ ఏమీ అవ్వవు, చక్కగా క్లియర్గానే ఉంటాయి. ఆ విధంగా యాంప్లిఫైర్ డిజైన్ చేయడం కానీ, దానికి సరిపడా పవర్ ఇవ్వడం కానీ చేస్తాం. కాబట్టి మనకి మన షాప్ నుంచి, మజ్జిగౌరి ఎలక్ట్రానిక్స్ నుంచి ఏ సెట్ వచ్చినా చక్కగా అయితే పనిచేస్తుందండి. ఈ స్పీకర్స్ సబ్ ఏ విధంగా ఉంది మనం చూసాము. ఇప్పుడు యాంప్లిఫైర్ ఏ విధంగా ఉంది, ఫ్రంట్ లుక్ ఏ ప్యానల్ యూజ్ చేస్తాము, ఇంటర్నల్ ఎలా యూజ్ చేస్తాము, యాంప్లిఫైర్ స్పెసిఫికేషన్స్ ఏంటి అనేది ఇప్పుడు మీకైతే నేను చూపిస్తాను. ఒకవేళ కాపీరైట్ క్లైమ్స్ ఏమైనా పడితే ఆడియో అయితే నేను చూపించట్లేదండి. కాపీరైట్ క్లైమ్ ఏది లేదంటే ఆడియో కూడా మీకు ఇందులో ఆడియో టెస్టింగ్ అనేది నేను చేస్తాను. దాన్ని ఇప్పుడు మనం యాంప్లిఫైర్ ఒకసారి ఏ విధంగా ఉంది చూద్దాము. చూసే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇటువంటి సెట్ కావాలి అంటే జస్ట్ నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను, నాకు వాట్సాప్ చేయండి. ఎంత అవుతుంది ఏంటి అనేది అయితే తెలియజేస్తాను. ఈ యొక్క సెట్ ప్రైస్ అనేది డిస్క్రిప్షన్లో నేనైతే మెన్షన్ చేస్తానండి. అక్కడికి వెళ్ళి రేట్ చూడొచ్చు. అదేవిధంగా క్యాటలాగ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మన క్యాటలాగ్లోకి వెళ్ళి మీకు ఎటువంటి యాంప్లిఫైర్స్ కావాలి, ఎటువంటి కాంపోనెంట్స్ కావాలి, ఏది కావాలన్న క్యాటలాగ్లో ఉంటుంది. దాని త్రూ నాకు వాట్సాప్లోకి యాడ్ అయ్యి నాతో మీరు మెసేజ్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం నేరుగా వీడియోలోకి పోదాము. యాంప్లిఫైర్ ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి. ఇది ఆస్ట్రా ఒరిజినల్ ప్యానల్, ఇది అందుకే మనకి బటన్స్ కూడా ముందొస్తాయి. మనకి చాలా వీడియోలో నేను చూపించాను ఆస్ట్రా రిమోట్ కిట్ ఏ విధంగా ఉంటుంది, ఆస్ట్రా యాంప్ ఏ విధంగా మనం డిజైన్ చేస్తాం ఏంటి అనేది. సో ఇదైతే 7.1 ఛానల్ ఆస్ట్రా రిమోట్ కిట్ యాంప్లిఫైర్. ఇది 5.1గా అయితే మనం యూజ్ చేయడం జరిగిందండి. ఫర్దర్గా దీన్ని 7.1కి అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ MG ఎలక్ట్రానిక్స్ మన లోగో అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. యాంప్లిఫైర్ బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉందండి. మనకి రైట్ సైడ్ స్పీకర్ సాకెట్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ FL, FR, SL, SR, సెంటర్, సబ్ అని మెన్షన్ చేయడం జరిగిందండి. ఆయా పాయింట్లోనే మనము స్పీకర్ వైర్స్ కనెక్ట్ చేసుకుని, అంటే రెడ్ వైరు రెడ్కి, బ్లాక్ వైర్ బ్లాక్కి పొలారిటీ చూసుకుని కనెక్ట్ చేసుకుని మనం ప్లే చేసుకోవచ్చు. ఇక మనకి రెగ్యులర్ యాంపుల్ లాగా ఏసీ కార్డుకి నార్మల్ ఏసీ వైర్ ఇవ్వకుండా ఇక మనకి ఈ కంప్యూటర్ సాకెట్ కంప్యూటర్ ఏసీ కార్డు అయితే ఇవ్వడం జరిగిందండి. దీంతోపాటు ఏసీ కార్డు కూడా నేను పంపిస్తాను. ఆస్ట్రా బ్యాక్ ప్యానల్ అనేది ఇక్కడైతే మనం కనెక్ట్ చేయడం జరిగిందండి. ఇదైతే ARC, ఇదైతే ఆప్టికల్, ఇది కోయాక్సిల్ 1, కోయాక్సిల్ 2 అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది 6 ఛానల్ ఇన్పుట్ అండి. ఇదే విధంగా ఇది AX1 ఇన్పుట్, AX2 ఇన్పుట్ అండి. ఇది ఈ విధంగా బ్యాక్ ప్యానల్ అయితే ఉంది. ఇక్కడ మీకు కొంచెం కొత్తగా కనిపిస్తుందండి. ఏ యాంప్లో కూడా ఈ విధంగా మనం వెనక్కి ఈ సాకెట్ ఇవ్వలేదు. ఇక్కడ సబ్ అని, రియర్ లెఫ్ట్, రియర్ రైట్ అని రాసి ఉంది. ఇది ఏంటి అనే విషయం అయితే మనం యాంప్లిఫైర్ ఇంటర్నల్ చూసినప్పుడు మీకు దీనికోసం అయితే ఎక్స్ప్లెయిన్ నేను చేస్తాను. యాంప్లిఫైర్ ఇంటర్నల్ అయితే ఈ విధంగా ఉందండి. ట్రాన్స్ఫార్మ్ అయితే మనం 24/0/24 10 ట్రాన్స్ఫార్మ్ తీసుకున్నాం. ఫుల్ HD ట్రాన్స్ఫార్మ్ తీసుకున్నాం కాబట్టి ఎటువంటి డిస్టర్బెన్స్ గట్టి ఏమీ రాదు. కెపాసిటర్స్ ఇక్కడ మనం 4 కెపాసిటర్స్ యూజ్ చేస్తామండి. ఎందుకంటే మనకి పవర్ డిస్టర్బెన్స్ రాకుండా ఉండాలి అంటే 4 కెపాసిటర్స్ ఒరిజినల్ మెటల్ డయోడ్ అయితే యూజ్ చేయడం జరిగిందండి. సో పవర్ అయితే ఎటువంటి కాంప్లికేట్స్ రావు, చాలా గట్టిగా అవుట్పుట్ అయితే వస్తుంది. ఇక బోర్డ్స్ వచ్చినప్పటికి, రిమోట్ కిట్ వచ్చినప్పటికి ఆస్ట్రా 7.1 ఛానల్ రిమోట్ కిట్ అయితే ఇక్కడ యూజ్ చేస్తామండి. ఇక 5.1 ఛానల్ బోర్డు వచ్చినప్పటికి మనము ఈ 5 ఛానల్కి అయితే 7294 బోర్డు అయితే యూజ్ చేస్తామండి. ఒక్కొక్క ఛానల్ వచ్చినప్పటికి 100 వాట్ వరకు వస్తుంది. దీనికి స్పీకర్లు వచ్చినప్పటికి 60 వాట్ నుంచి 100 వాట్ స్పీకర్స్ వరకు మనం దీనికి బోర్డుకి అయితే యూజ్ చేయొచ్చు పెర్ ఛానల్కి. ఇక సబ్ వూఫర్ వచ్చినప్పటికి కుమార్ ఆడియోస్ థండర్ 3 అయితే యూజ్ చేస్తామండి. అవుట్పుట్ వచ్చినప్పటికి 350 వాట్ వస్తుంది. దీనికి 12 ఇంచ్ JBL కానీ, క్యాపిటల్, సోనీ, పయోనీర్ లేదా డ్యూయల్ కాయిల్ బోర్డు ఏదైనా దీనికి చక్కగా రన్ చేసుకోవచ్చు. చాలా చక్కగా పనిచేస్తుంది. ఇక ఫ్యాన్స్ అనేవి హీట్ సింక్ దగ్గరగా ఫ్యాన్స్ అనేవి ఇచ్చాము. కూలింగ్
మనకి హీట్ సింక్ అనేది హీట్ అవ్వకుండా కూల్ అవ్వడానికి ఫ్యాన్స్ అయితే యూజ్ చేస్తామండి. ఫ్యాన్లో మనకి ఎక్కువగా సౌండ్ వచ్చేయకుండా చూడండి, కొన్ని సెట్లు ఆన్ చేస్తే పెద్దగా ఫ్యాన్ సౌండ్లు బయటకు వచ్చేస్తుంది. ఫ్యాన్ సౌండ్ రాకుండా ఉండడానికి బగ్ బోర్డ్ అయితే మనం యూజ్ చేస్తామండి. అదేవిధంగా ఈ బగ్ బోర్డ్ అనేది దీనికి ఇవ్వాల్సిన 12 వోల్ట్ సప్లై కోసం ఇక్కడ బగ్ బోర్డ్ అయితే యూజ్ చేసాము. రెగ్యులర్గా మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదండి, ఇది సప్రియామ్ బోర్డు, ఇదైతే స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు. థర్మల్ సెన్సార్ అనేది దీంట్లో ఉంటుంది. ఒకవేళ మనకి హీట్ సింక్ అనేది లేదా మాస్ఫెట్లు హెవీ హీట్ ఎక్కి మనకి ఈ బోర్డ్స్ ఫెయిల్ అయిపోకుండా ఉండడానికి, లేదంటే దీని నుంచి సప్లై అనేది బయటకు వచ్చేసి స్పీకర్స్ ఇక్కడ సబ్ వూఫర్ కానీ లేదంటే జిప్ కంపెనీ స్పీకర్స్ డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి ఇక్కడ థర్మల్ సెన్సార్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇదేమవుతుందంటే ఎక్కువగా ఓవర్ హీట్ ఎక్కినప్పుడు ఆటోమేటిక్గా ఈ యొక్క రిలేస్ ఆగిపోతాయి. రిలేస్ ఆగడం వల్ల షట్ డౌన్ అయిపోతుంది. అప్పుడు స్పీకర్స్ ఎప్పుడు ఆగిపోతుందో మనకు ఒక ఐడెంటిఫికేషన్ మనం అనుకోవచ్చు. వెంటనే మనం ఏం చేస్తామంటే చక్కగా సెట్ ఆపేయాలి. అంటే మీరు అనుకోవచ్చు ఎంత టైం ఈ సెట్ యూజ్ చేయాలండి అనే విషయంకి వస్తే, సెట్ కనీసం ఒక 3 to 4 అవర్స్ మనం యూజ్ చేస్తామంటే ఒక 30 to 1 అవర్ మనం 30 minutes to 1 అవర్ అయితే మనం రెస్ట్ ఇవ్వాలండి. సో అలా రెస్ట్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఇది లాంగ్ లైఫ్ అనేది వస్తుంది. అంతేగాని మనం తెల్లారు ఆన్ చేసి రాత్రి వరకు అలా పాడుతూ ఉన్నామంటే ఫర్దర్గా కాంప్లికేట్స్ అనేవి వచ్చేస్తుందండి. ఇందాక మనం చెప్పుకున్నాం, బ్యాక్ ఒక సాకెట్ అయితే మనం 6RC సాకెట్ ఇచ్చాము, దాని మీద RL, RR అండ్ సబ్ అని రాసాం. ఏంటి అని మీకు అనిపించవచ్చు. జనరల్గా ఇది 7.1 ఛానల్ రిమోట్ కిట్. మనకి దీని నుంచి 8 ఛానల్ వస్తాయి. మనం ఇక్కడ 6 ఛానల్ వాడామంటే ఇక్కడ మరొక 2 ఛానల్ ఉంటాయి. ఆ 2 ఛానల్ వచ్చినప్పటికి ఇక్కడ నుంచి ఒక సాకెట్ వచ్చింది చూసారా, ఈ సాకెట్ నుంచి కేబుల్ వచ్చింది, వెనక్కి ఇచ్చేసాము. అది రియర్ లెఫ్ట్ రియర్ రైట్. దీని నుంచి మనం ఒక యాంప్లిఫైర్ కనెక్ట్ చేసుకుని 2 ఛానల్ యాంప్లిఫైర్ కనెక్ట్ చేసుకుని ఈ రియర్ లెఫ్ట్ రియర్ రైట్కి వేరే 2 బాక్సులు వాడుతూ మనం ఇది 7.1 ఛానల్ని అలా వాడుకోవచ్చు. అంటే ఒక స్టీరియో యాంప్ అనేది దీని నుంచి కనెక్ట్ అవుతుంది. కేవలము ఈ రిమోట్ కిట్ నుంచే ఆ యొక్క యాంప్ అనేది కూడా ఆపరేట్ అవుతుందండి. దానికి ఎటువంటి కంట్రోల్స్ గట్రా ఏమి ఇవ్వక్కర్లేదు, సపరేట్గా మనం బయటకి ఇవ్వచ్చు. అదేవిధంగా మరి అదనంగా ఇక్కడ నుంచి ఒక 2 వైర్లు అయితే వెళ్ళాయి. ఇక్కడ సబ్ అని కూడా ఒక స్టిక్కర్ అయితే మనం దానికి ఫిక్స్ చేయడం జరిగింది. సబ్ ఏంటంటే అనదర్ సబ్, యాక్టివ్ సబ్ ఏదైనా దీనికి పెట్టుకోవచ్చు. బిఫోర్ మనం వీడియోస్లో సబ్ యాంప్లిఫైర్ అని చూపించాను చూడండి. ఆ సబ్ యాంప్లిఫైర్ దీని నుంచి కనెక్ట్ చేసుకుని చక్కగా ఈ రిమోట్ కిట్తోనే ఆపరేట్ చేస్తూ మన సబ్ యాంప్ కూడా ఇక్కడ మనం దీనికి కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ రిమోట్ ఫంక్షనింగ్ ఏ విధంగా పనిచేస్తుంది ఏంటి విషయం వస్తే, ఇక్కడ బేసు, ఇక్కడ ట్రబుల్ ఉంది. బేస్ ట్రబుల్ అనేది మనకి ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ రైట్ ఛానల్ యొక్క బేస్ అండ్ ట్రబుల్ అవుతుంది. ఈ P1, P2, P3 అనేది ప్రొలాజిక్ 1, ప్రొలాజిక్ 2, ప్రొలాజిక్ 3 మీకు ఆపరేట్ చేసినప్పుడు చాలా చక్కగా కనిపిస్తుందండి. ఇక్కడ SM ఈ బటన్ అయితే మీరు కొంచెం గుర్తుపెట్టుకోవాలి. SM అనేది ఏంటంటే ఒక్కొక్కసారి క్లిక్ చేస్తుంటే ఒక్కొక్క ఛానల్ సౌండ్ వాల్యూమ్ ఆపరేట్ అవుతుంటుంది. ఇలా ఫస్ట్ క్లిక్ చేసినప్పుడు FL, మరలా క్లిక్ చేస్తే FR, మరలా క్లిక్ చేస్తే సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైటు, సెంటరు, రియర్ లెఫ్ట్, రియర్ రైటు, సబ్ అని మారుతూ ఉంటుందండి. ఈ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేస్తూ ఏ ఛానల్కి ఆ ఛానల్ వాల్యూమ్ మనం మార్చుకోవచ్చు. ఇక్కడ ఆప్టికల్ 1, కోయాక్సిల్ 1, కోయాక్సిల్ 2, AX 1, AX 2, 6 ఛానల్ అంటే 5.1 ఛానల్ ఇన్పుట్ HDMI అలా మీరు ఆపరేట్ చేస్తూ దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. FM, USB, SD కార్డ్, BT, SD కార్డ్ అయితే ఉండదు, BT ఇవైతే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 5.1 చూడండి, ఇక్కడ 5.1 క్లిక్ చేస్తే 5.1 సెలెక్ట్ అవుతుంది. లేదు మరలా ఆ బటన్ క్లిక్ చేస్తే 7.1 సెలెక్ట్ అవుతుందండి. ఈ విధంగా రిమోట్ ఫంక్షన్ అయితే ఉంటుంది.